పరదాలు కట్టేవాళ్ళు ఉన్నాయా ఇప్పుడు? పరదాలు చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు? ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు తవ్వేవాళ్ళు పోనీయకుండా, పోలీసులు అడ్డం పడేవాళ్ళు. నిజమా అబద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాస్తవం అయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చప్పట్లు కొట్టిండే వాస్తవని. ఎవరు నవ్వినా అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళు, అవునా కాదు? కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి వీల్లేదు, ఫ్రీగా మాట్లాడడానికి వీల్లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు. 2024లో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే, మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కానీ కక్ష ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి. మార్చను. నేను తుగ్లక్ కాదు, ఆ తుగ్లక్ రోజులు అయిపోయినాయి. అందుకే ఇక్కడే కడతా, ఇంకా బాగా కడతా, డబ్బులు ఇప్పిస్తా. ఇప్పించడమే కాదు, ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడ కూడా ఇంత మునుపు ఏదైతే పెట్టారో అక్కడైతే ఒక గ్రేహౌండ్స్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ఊర్లో, ఈ మండలంలో, ఈ జిల్లాలో కూడా మత్స్యకారులు చేప వేటకి ఏదైతే మన మత్స్యకారులకు ఒక జట్టి కావాలని చెప్పి కోరారు, తప్పకుండా కట్టిస్తామని చెప్పి